ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధ మేఘాలు దాదాపు కమ్ముకున్నాయి. మరో 24 గంటల్లో దాదాపు అంటే ఈ న్యూస్ వచ్చేటప్పటికి నేను చెప్పే టైంకి దాదాపు ఒక 8 గంటలు అయిపోయి ఉంటుంది. దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి ఉదాహరణగా ఏంటంటే ఇరాన్ అమెరికా ఒక ఎయిర్ బేస్ ఖతార్లో ఉంది. పశ్చిమాసియాలోని ఇతర ఎయిర్ బేస్లో కూడా తమ సిబ్బందిని అలర్ట్ చేసింది. ఖతార్ ఆల్ ఉదయ్ ఎయిర్ ఫోర్స్ ఏ బేస్ నుంచి సిబ్బందిని కూడా ఉపసంహరించుకుంటుంది. దీనికి ఇరాన్ కూడా గట్టిగానే సమాధానం చెప్తామని, మీరు మాపై దాడి చేస్తే మీ మిత్ర దేశాలపై కూడా మేము దాడి చేస్తామని కూడా ఇరాన్ రక్షణ శాఖ మంత్రి వెల్లడించడం జరిగింది. మరియు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితులను వారు వివరించడం కూడా జరిగినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఇరాన్ ప్రజలకు మద్దతుగా ట్రంప్ వ్యాఖ్యలు చేయడం, త్వరలో మీకు సహాయం అందుతుందని చెప్పిందని దానికి తగ్గట్టుగానే ట్రంప్ చర్యలు కనబడుతున్నాయి. దాదాపు 2500 నుంచి 3000 మధ్య చనిపోయి ఉంటారని ఇరాన్ ప్రజలు తెలుస్తుంది. అయితే కొన్ని పత్రికలు వచ్చిన న్యూస్ కథనాలు దాదాపు 12,000 మంది ఉంటారని అంటున్నారు. కానీ అది ఎంతవరకు అనేది మనకు అధికారిక వార్త రావట్లేదు. ఎందుకంటే కొన్ని లీకుల ద్వారా మాత్రం అక్కడ నుంచి వార్తలు బయటికి వస్తున్నాయి. ఎటువంటి న్యూస్ దేశం నుంచి బయటికి వెళ్ళకుండా దేశం ప్రజల నుండి ఎటువంటి వార్త బయట దేశానికి వెళ్ళకుండా అక్కడ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంది. సరిహద్దులో జామర్స్ ఫిట్ చేయడం మరియు ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేయడం. ఇప్పుడు స్టార్లింక్ నెట్ కనెక్షన్ దాదాపు 80-90% వరకు కట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి విమానాలు కూడా అక్కడ నుంచి ఇక్కడ రావట్లేదు. దాదాపు వాణిజ్యం వాళ్ళు నోటం జారీ చేశారు. ఎటువంటి నో ఫ్లయింగ్ జోన్, ఎటువంటి వాణిజ్య విమానాలు కూడా వాళ్ళ దేశ గగనతలం ఉపయోగించకూడదని కూడా నోటం జారీ చేయడం జరిగింది. అయితే ఈ దాడి ఎంత తీవ్రత ఉంటుందని ఖచ్చితంగా తెలుస్తలేదు. అంటే కొద్ది వరకు దాడి చేసి వదిలేస్తారా, లేకుంటే సుప్రీం కంపెనీని అరెస్ట్ చేస్తారా, లేకుంటే అక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టి పహల్లావి నేతృత్వంలో మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది ప్రస్తుతానికి తెలియట్లేదు. అమెరికా మీడియా కూడా ఎటువంటి విషయాన్ని బయటికి చెప్పడం లేదు. యుద్ధ తీవ్రత ఎంతవరకు కూడా ఖచ్చితంగా తెలియదు. కాకపోతే ఇరాన్పై దాడి చేయడం తథ్యమని తెలుస్తుంది. ఇది ఎంతవరకు కొనసాగుతుంది అనేది కూడా మనం వేచి చూస్తే అర్థమవుతుంది.